ఎమ్మెల్యేలపై వెయిట్ అనేది మనకు హైలైట్ కనిపిస్తుంది. తొలి వెలుగులో స్పీకర్కు మళ్ళీ సుప్రీం నోటీస్ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక మలుపు. మార్చి 22తోనే ముగిస్తున్న గడువు. ఇక అయినా కౌంటర్ వేయని స్పీకర్ ఆఫీసు. మరోసారి నోటీసు ఇచ్చిన ఎపెక్స్ కోర్టు. రేపు సుప్రీంకోర్టులో కేసు విచారణ, తుది నిర్ణయం వచ్చే అవకాశం అట. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. రేపు కేసును సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారని తెలపాలంటూ గతంలోని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇందుకు సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. ఈ నెల 22లోగా స్పందించాలంటూ ఆదేశిస్తూ విచారణ 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే గడువు ముగిసిన తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్ళీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి, తెలంగాణ ప్రజలు గిసోటి నాయకులకు మీరు ఓటేసారు. ఎసోటి నాయకులకు పార్టీ మారి పదవులు కాపాడుకున్నటువంటి నాయకులకు మీరు ఓటేసారు. క్లియర్గా మీకు కనబడతా ఉంది. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గుడికి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంది అంటే అయ్యో భయం అన్నట్టుకుంది, అమ్మో భయం అన్నట్టుకున్నది. అమ్మో దయం అనేటువంటిది ఒకటి ఉంటుండే కదా, చిన్నప్పుడు మనం చూసాం. అమ్మో దయం వచ్చింది అన్నట్టు, అమ్మో పెద్దప్పులు అన్నట్టు, అమ్మో భయం అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఉన్నది ఈ 10 మంది ఎమ్మెల్యేలు. సుప్రీం అనే పేరు వినగానే వీళ్ళు గజ వణుకుతున్నారట. విచారణ ఫలానా తేదీ నాడు ఉందనగా ఆ తేదీ గుర్తు రాగానే వీళ్ళు నిధులలో కూడా ఆ తేదీని కలవరిస్తున్నారు. రేపు 25వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. విచారణ ఏం జరుగుతుంది? స్పీకర్కు 2వ నోటీసులు పంపించింది, మీరు ఎందుకు స్పందించట్లేదని. సో స్పీకర్ నిర్ణయం మేరకే అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది. స్పీకర్ ఇక్కడ ఏం రిప్లై ఇస్తారు, ఏం కౌంటర్ దాఖలు చేస్తారు అనేది దాని మీదే అక్కడ సుప్రీంకోర్టులో మరి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. మరి సుప్రీంకోర్టు నోటీసులు 2 సార్లు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ స్పీకర్ స్పందించట్లేదు. ఇంతకుముందు సీరియస్ అయింది. ఆపరేషన్ సక్సెస్ మరి పేషెంట్ డెడ్ అన్నట్టుగా మీ వ్యవహార శైలి ఉన్నది. వాళ్ళు 5 ఏళ్ళు పదవి కాలంలో కంటిన్యూ అయిన దాకా మీరు ఇట్లనే చూసి ఉన్నట్టుంటారు. స్పీకర్ మీద సీరియస్ అయింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు 2 సార్లు 22వ తారీఖు నాడే మీరు మాకు రిప్లై ఇవ్వాలి మేము పంపినటువంటి నోటీస్ కానీ సుప్రీంకోర్టు చెప్తే 22వ తారీఖు నాడు ఎటువంటి రిప్లై ఇవ్వలే. మళ్ళీ నోటీసులు పంపించారు. మరి రేపు 25వ తారీఖు నాడు విచారణది. మరి స్పీకర్ స్పందిస్తారా, స్పందియడా? స్పందిస్తే రేపు సుప్రీంకోర్టులో తీర్పు ఎట్లుంటుంది? బీఆర్ఎస్ ఏమో ఆనందంగా ఉన్నది, ఉత్సవాలు చేసుకొని సిద్ధంగా ఉన్నది. సుప్రీంకోర్టు మాకు ఖచ్చితంగా ఫేవర్ తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఇక్కడ స్పీకర్ నుంచి అక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినాం. మాకు సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు మాకు తీర్పుని ఇస్తుంది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి అనేది వాళ్ళు క్లియర్ చెప్తా ఉన్నారు. మరి నిజంగానే ఉప ఎన్నికలు వస్తాయా రావా? వస్తే సీన్ ఎట్లుంటుంది, రాకపోతే సీన్ ఎట్లుంటుంది? వస్తే మాత్రం ఈ 10 మంది ఓటమి ఖాయం అనేది ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఉప ఎన్నికలు రాకపోతే 10 మంది బచాయించినట్టే. కానీ ఇంకొక 10 మంది రావాలంటే మాత్రం ఆలోచన చేస్తారు. వీళ్ళనే ముక్కు తిప్పలు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్, హరీష్ రావు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేని ముక్కు తిప్పలు పెట్టి 3 సెల్ల నీళ్ళు తాగిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు దాకా పోయి. మరి ఇంకెవరైనా సాహసం చేస్తారా పార్టీ మారేందుకు? ఇప్పుడు ఈ సమయంలో అయితే ఎవరు పార్టీ మారేందుకు సాహసం చేయరనుకుంటున్నా. ఈ పార్టీ మారిన ఈ 10 మందే కేసీఆర్ సార్ దగ్గరికి పోయి ఒంగొంగి దండాలు పెడతా ఉన్నారు. మన అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే మీడియాలో అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలుగు తప్పేమున్నది, కేసీఆర్ ఫోటో ఉంటే 10 ఏళ్ళు పరిపాలించడం అంటున్నాడు మొన్న. సో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా భయపడుతూ పార్టీ మారాలనుకుంటున్నాం, మళ్ళీ కేసీఆర్ సారు పాదాల దగ్గరికే పోదాం అనుకుంటున్నాం, కేసీఆర్ సారు కార్లో కూర్చొని కుర్చీలా యథేచ్ఛగా ఈ 4.5 ఏళ్ళు గడుపుదాం అనుకుంటున్నాం తప్ప మేము కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నాం, కాంగ్రెస్ ఫ్లెక్సీలో మా ఫోటోలు వేయించుకోలేకపోతున్నాం, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు యాక్టివ్గా పాల్గొనలేకపోతున్నాం, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలమని ఎదజీర్చుకొని చెప్పలేకపోతున్నాం, మేము గుండె మీద చేసుకొని కాంగ్రెస్ నాయకులము, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమని మేము ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాం 10 మందిలో. కాబట్టి మళ్ళా కారు గూటికి పోతే బాగుంటుందనేటువంటి ఆలోచన ఈ 10 మంది మదిలో మెదులుతున్నదట. వీళ్ళు పోతాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనా? కేసీఆర్ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలనా? కేటీఆర్ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలనా? వీళ్ళు పోతారు ఓకే, కానీ వాళ్ళు పిలుచుకోవాలనా, వాళ్ళు ఆహ్వానించుకోవాలనా? తెలియదు కదా. సో ఇలా పెనం మీద పడ్డటువంటి
పొయ్యి లెక్క ఉన్నది, పెనం మీద పడ్డటువంటి ఇక ఇంకొక ముచ్చట లెక్క ఉన్నది. ఈ 10 మంది ముచ్చట మాత్రం ఇక్కడ ఆర్కేపూడి గాంధీ కావచ్చు, లేకపోతే తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ కావచ్చు, గూడెం మైపాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక కాళే యాదయ్య కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇట్లా ఈయన ఎవరు ఖైరతాబాదు దానం నాగేందర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారట. ఎట్లా ఈ కేసును డీల్ చేయాలి, ఎట్లా మేము ఈ కేసు నుంచి బయటపడతామని పొద్దున్న లేచి దేవునికి మొక్కుతురట. పొద్దున్న లేచి ఈ 10 మంది ఎమ్మెల్యేలు మొక్కని దేవుడు లేడట. అరే నాయన మాకు తెలియకుండా పోయి మేము పరిచయాల్లో పడతాం, తెలియకుండా పోయి కాంగ్రెస్ గూట్లో పడతాం, తెలియకుండా పోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే దేవుడా మీకు దండం పెడతాం, ఎట్లనని చేసి సమస్యల నుంచి మమ్మల్ని బయట, దేవుడానికి దండం పెడతాం, ఎట్లనని చేసి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని చెప్పేసి 101 దేవులకు మొక్కుతురట.